మూవీ అంబిషన్స్ పతాకం మీద దర్శకత్వ శాఖలో మా వద్ద శిక్షణ పొందినటువంటి చంద్రశేఖర్ డైరెక్ట్ చేయబోతున్నటువంటి గోకుడు అనే ఈ చిత్రానికి ఇలాంటి ప్రారంభం పెట్టి నిన్ననే నాకు ఫోన్ చేసి చందు గోకేడు రేపు ఉదయం మీరు తప్పకుండా రావాలి అని అన్నీ సడన్గా చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదట బాలంగిరి సాయి గారు ప్రొడ్యూసర్గా అందరూ దొంగలే, అందరూ దర్శకులే అని శివాజీ పార్క్లో చాలా సంవత్సరాల క్రితం ఈ చందు డైరెక్షన్లో ఒక టెలిఫిల్మ్ ఒకటి చేయడం జరిగిందండి. దానికి క్లాప్ కూడా నేనే ఇచ్చాను. శివాజీ పార్క్లో దిగ్విజయంగా జరిగింది, మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇది నవ్యాంధ్ర ఏర్పాటైన తర్వాత విశాఖపట్నం వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు, ఇక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ వీళ్ళందరితో ఈ చిత్రాన్ని ఇక్కడ తలపెట్టడం శుభసూచకం. ఇది హిస్టరీలో నిలవాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. టెక్నికల్గా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసినట్టయితే బాగుంటుంది. నా సలహా ఇంకోటి ఉంది ఏంటంటే, ఒక 1 అవర్కి మీరు ప్రిపేర్ అయ్యి ఒక 40 మంది కళాకారులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ చేయబోతున్నారు. ఇది ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 2 అవర్స్ ఫిల్మ్గా ఎందుకు చేయకూడదు? అది మన యాత్కుమార్ రిలీజ్ చేసినట్టు థియేటర్స్లో రిలీజ్ చేస్తే అది కూడా రికార్డ్ అవుతుంది కదా. మీరు కేవలం ఒక 1 అవర్ కోసం అంటే ఏవో కొన్ని ఛానల్స్లో వస్తాయి, తర్వాత మళ్ళీ దీనికి రిటర్న్స్ అవి కాస్త తక్కువ అనేది నా అభిప్రాయం. మనం తర్వాత ఓకే. సో ఇదంతా సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పేసి ఇందులో నటించబోయే నటీనటులందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ, ప్రతి ఒక్కరికి ఈ రాజేష్ గారు చాలా టాలెంటెడ్, దీనికి ఫైట్స్ సమకూర్చే బాధ్యతని తీసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శామ్యూల్